సిటీ స్పాట్స్ సెల్ఫీ షాట్స్. సెల్ఫీ స్పాట్స్ గా మారిన పాత బస్తీ అందాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. విశాఖ స్టీల్ ప్లాంట్ పై సీఎం చంద్రబాబు హాట్ కామెంట్స్ చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఇండైరెక్ట్ గా హింట్ ఇచ్చారు. స్టీల్ ప్లాంట్ పై కావాలని రెచ్చగొడుతున్నారంటూ ప్రెస్ మీట్ లో అసహనం వ్యక్తం చేశారు. ప్రైవేట్ ప్లాంట్లు లాభాల్లో నడుస్తుంటే ప్రభుత్వ స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉందంటే యాజమాన్యం ఆలోచించాలన్నారు. లాజిస్టిక్ బెస్ట్ యాజమాన్యం పెట్టుకుని లాభాల బాట పట్టిద్దామన్నారు. చారిటీ కింద వేల కోట్లు నష్టం వస్తే భరిస్తామంటే ఎక్కువ కాలం నడవదన్నారు. మాట్లాడాలి, రెచ్చగొడితే రెచ్చిపోయాడు కూడా ఎవరు లేరు. ఇక్కడ ప్రైవేట్ స్టీల్ ప్లాంట్స్ అన్నీ బాగుండి వన్ ఆఫ్ ది బెస్ట్ స్టీల్ ప్లాంట్ ఆ పరిస్థితి రావడానికి కారణం అక్కడే మేనేజ్మెంట్ ఆలోచించుకోవాలి, అక్కడే స్టాఫ్ ఆలోచించుకోవాలి, అందరం ఆలోచించుకోవాలి. నేను కూడా దాని మీద శ్రద్ధ పెడతా. కానీ ఉండేవాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, మనం ఏదో చారిటీ కింద వేల కోట్ల రూపాయల నష్టం వస్తే ఎవరొకరు బెయిల్అవుట్ చేస్తారనుకుంటే మాత్రం తాత్కాలికం. అట్లని చెప్పి ప్రతిరోజు సెంటిమెంట్ అట్టా కూర్చుంటే మనకు కూడా సహకరించే వాళ్ళు కూడా ఉండరు. ఈ విషయం ఒక్కసారి రెండుసార్లు పర్లేదు, కానీ అనునిత్యం ఇదే మాట్లాడు కూడా కరెక్ట్ కాదు. విశాఖ స్టీల్ ప్లాంట్పై సీఎం చంద్రబాబు చేసిన కమెంట్లపై ఉక్కు పోరాట సమితి ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ప్రైవేటు స్టీల్ ప్లాంట్లు లాభాల్లో ఉన్నాయంటూ చేసిన కమెంట్స్పై విమర్శలు గుప్పించారు. స్టీల్ ప్లాంట్కు ఐరన్ ఓర్ కేటాయించకుండా లాభాలు ఎలా వస్తాయని ప్రశ్నిస్తున్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే పోరాటంతోనే స్టీల్ ప్లాంట్ ఏర్పడిందన్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని 1315 రోజుల నుంచి మేము ఉద్యమపాటులో రోడ్డు మీద కూర్చున్నప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారే ఎలక్షన్ ముందు ఎయిర్పోర్ట్కి వచ్చారు. ఎయిర్పోర్ట్లో మేము చంద్రబాబు నాయుడు గారిని కలిసినప్పుడు మీరేం మాట్లాడాయా ఒకసారి మీరు జ్ఞాపకం తెచ్చుకోండి. నేను ముఖ్యమంత్రిని కాదు, నేను ముఖ్యమంత్రి అయితే దీన్ని తప్పకుండా మేము బలోపేతం చేస్తాం అన్నప్పుడు మీకు ఎందుకు నష్టాలు వస్తున్నాయో తెలియదా? రా మెటీరియల్ ఎందుకు ఇవ్వట్లేదో తెలియదా? దీని నష్టాలు రావడానికి కారణాలు ఏమి లేవు తెలియకుండానే మీరు మాట్లాడారా? ఆ తర్వాత గాజువాకలో మహాసభ పెట్టినప్పుడు కూడా మాకు ఫుల్ మెజార్టీ ఇవ్వండి, మేము తప్పకుండా దీన్ని బలోపేతం చేస్తాం, దీన్ని పూర్ణ వైభవం తెస్తానన్న ముఖ్యమంత్రి గారు ఈరోజు నిన్న ప్రెస్ మీట్లో ఏం చెప్తారండి? కార్మికులు తెలుసుకోవాలా ఎందుకు అవుతుంది? ప్రభుత్వాలు చేస్తున్న ద్వంద్వ వైఖరి వల్ల, దీని కుట్రపూరితమైన నిర్ణయాల వల్ల ఈ రోజు వరకు 40 సంవత్సరాల నుంచి ఒక్క మైన్ ఇవ్వకుండా, ఒక్క రా మెటీరియల్ సపోర్ట్ రాకుండా దీన్ని కృత్రిమ మరణం వైపు తీసుకొస్తున్నారని మీకు తెలియదా? తెలియకుండానే మీరు హామీలు ఇచ్చారని మేము అడుగుతున్నాం. ఇందుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. విశాఖ స్టీల్ ప్లాంట్పై సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, దేశంలో ఉన్న అన్ని ప్రైవేట్ స్టీల్ ప్లాంట్లు లాభాల బాట పడుతుంటే విశాఖ స్టీల్ ప్లాంట్ మాత్రం నష్టాల్లో ఉందని, దాన్ని కాపాడేందుకు యాజమాన్యము అలాగే కార్మికులు కూడా కష్టపడి పనిచేయాలంటూ కూడా మాట్లాడారు. అసలు చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై మనతో మాట్లాడేందుకు అఖిలపక్ష జేఏసీ నేతలు ఉన్నారు. సార్, చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఏ విధంగా చూస్తారు? అసలు స్టీల్ ప్లాంట్లన్నీ లాభాల్లో ఉన్నాయని కొన్ని అంటున్నారు, విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉందంటున్నారు. ఆయన తెలిసి అన్నారో లేకపోతే తెలియక మాకు అర్థం కావట్లేదు. ఇది నష్టాలకు ప్రధాన కారణం కేంద్రంలో మోడీ ప్రభుత్వం అన్ని ప్రభుత్వ ప్రైవేట్ రంగ స్టీల్ ప్లాంట్కి సొంత గనులు ఇనుప గనులు కేటాయించింది. కేవలం వైజాగ్ స్టీల్ ప్లాంట్ మాత్రమే సొంత గనులు కేటాయించలేదు. అది ఆ విషయం చంద్రబాబు గారు కూడా తెలుస్తుంది. రెండవది, సొంత గనులు లేకపోవడం వల్ల వైజాగ్ స్టీల్ ప్లాంటు ప్రతి టన్నుకి 4,000 రూపాయలు అదనంగా ఉత్పత్తి ఖర్చు పెరుగుతూ ఉంది స్టీల్ ప్లాంట్కి. ఇలా నష్టాలకు కారణం. అలాగే స్టీల్ ప్లాంటు తన ఉత్పత్తి సామర్థ్యాన్ని 3.4 మిలియన్ టన్నుల నుంచి 7.3 మిలియన్ మెట్రిక్ టన్నులకి విస్తరించుకుంది. దానికోసం 20,000 కోట్లు ఖర్చు చేసింది. ఇందులో ₹1 కూడా కేంద్రం కేటాయించలేదు. స్టీల్ ప్లాంట్ తన నిధుల నుంచి బ్యాంకుల రుణాలు తీసుకొని 20,000 కోట్లు సేకరించింది. ఇది అప్పుగా ఈరోజు కనిపిస్తూ ఉంది. మూడోది, ప్లాంట్ తాలూకు ఉత్పత్తి సామర్థ్యం రోజుకి 21,000 టన్నులు. ఇప్పుడు 5,000 టన్నులు మాత్రమే అవుతుంది. కారణం 3 బ్లాస్ట్ ఫర్నేసులు 2 ఫర్నేసులు మూసిపారేశారు. దానికి ఐరన్ ఓర్ కానీ బొగ్గు కానీ కేంద్రం సరఫరా కానివ్వట్లేదు. దానివల్ల ఉన్న ఉత్పత్తి సామర్థ్యాన్ని డౌన్ చేసే పరిస్థితి తీసుకొచ్చారు. 4వ అంశం, ఎంప్లాయీస్, పర్మనెంట్ ఎంప్లాయీస్ ఆఫీసు కలిపి దాదాపు 19,000 మంది స్టీల్ ప్లాంట్కి అవసరం. ఈరోజు 12,700 మంది ఉన్నారు. రిక్రూట్మెంట్ చేయడం లేదు, ఖాళీలు భర్తీ చేయట్లేదు. దానివల్ల 8,500 మంది నిర్వాసితులు కూడా ఈరోజు ఇంతవరకు బయటే ఉన్నారు. అవి రిక్రూట్ చేస్తే వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. అది కాదన్నట్టు ఇంకా అదనంగా ఇప్పుడు చేస్తున్న ద్రోహం ఏంటంటే 2,500 మందిని
వాళ్ళు రిటైర్మెంట్ వీఆర్ఎస్ పేరు మీద బయట నెట్టాలని చూస్తున్నారు. ఇంకొక 500 మందిని నగర ఛత్తీస్గఢ్ పంపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. రాబోయే సంవత్సరం నాటికి 1400 మంది రిటైర్ అయిపోతారు. అంటే ఉన్నటువంటి మ్యాన్ పవర్ని తగ్గించేసి ప్లాంట్ సంక్షోభం లేవడం కోసం ఈరోజు కేంద్రం కుట్రపంతో ఉంది. సెంటిమెంట్ అనే పదాన్ని మాత్రం ఎక్కువగా దాన్ని వాడొద్దు అంటున్నారు. సెంటిమెంట్ అనే పదం వాడితే మాత్రము దీన్ని కాపాడేందుకు వచ్చే వాళ్ళు కూడా ముందుకు రారని చంద్రబాబు నాయుడు మాట్లాడారు. అంటే విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది సెంటిమెంట్తో కూడుకున్నదా, లేదంటే చంద్రబాబు నాయుడు సెంటిమెంట్ పదాన్ని మర్చిపోతారా? విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజల తల హక్కుగా ఒక సెంటిమెంట్గానే దాన్ని మనం సాధించుకున్నాం. ఎందుకంటే గవర్నమెంట్ అనౌన్స్ చేసిన తర్వాత ఆ రోజు ఇవ్వకపోతే పోరాటాలు చేసి ఎంతమంది ప్రాణత్యాగాలు చేసి ఈ ప్లాంట్ మనం సంపాదించుకున్నాం. ఆంధ్రప్రదేశ్ విశాఖ ఉక్కు ఆంధ్రలో ఉక్కు అనే నినాదంతో మనం సాధించుకున్నాం. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల తలక సెంటిమెంటే, హక్కు, దీన్ని కాపాడుకోవాలి. మన రాష్ట్ర తెలుగుదేశం అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు ఒక మాట మాట్లాడారు. విశాఖ స్టీల్ ప్లాంట్ మూసేస్తే రాజీనామా చేస్తామని. విశాఖ స్టీల్ ప్లాంట్ మూసేస్తారని కాదు, ప్రైవేటీకరణ చేస్తామంటున్నారు. అది అతని మాటలో తెలుగుగా మాట్లాడారు. మేమనేది ఏంటంటే ప్రైవేటీకరణ చేయొద్దు, విశాఖ శైలిలో దాన్ని విలీనం చేస్తే మరి విశాఖ స్టీల్ ప్లాంట్ అది పూర్తిగా నడుస్తుందని ఉద్దేశంతో మేము కార్మిక సంఘాలు అందరం కూడా పోరాటాలు చేస్తున్నాం. సుమారు 1300 రోజుల నుంచి అందరూ నిరాధ్యక్షులు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. కాబట్టి విశాఖ స్టీల్ ప్లాంటు ఆంధ్రప్రదేశ్ తాలూకా సెంటిమెంటు, ప్రజల హక్కు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మీద ఏ విధంగా ఉందని మీరు అనుకుంటున్నారు? ఎన్నికలకు ముందు మాత్రము స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా కాపాడుతామని ఒక హామీ ఇచ్చారు. ఏదైతే విశాఖ ఉక్కు నేటికి 1314 రోజులు ఉద్యమాలు చేస్తున్న భాగంగానే ఆ ఉద్యమాల్లో ఏదైతే కోరమానపాలెం టెంట దగ్గర ఈ రోజు ఉన్నటువంటి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆ మీటింగ్ దగ్గరికి వచ్చి నాకు ఒక్క సీటు గెలిపించలేదు ఈ రాష్ట్రంలోనే, నాకు ఒక సీటు గెలిపిస్తే నేను విశాఖ ఉక్కును పరిరక్షిస్తానని ఆ రోజు చెప్పడం అనేది జరిగింది. ఆ విధమైనటువంటి స్ఫూర్తితోటే ఈరోజు జనసేన కూటమిలో భాగస్వామ్యం కాబట్టి ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా మీరు బాధ్యత తీసుకున్నారు కాబట్టి మీరు 21 మంది ఎమ్మెల్యేలు గెలిపించారు, ఇద్దరిని పార్లమెంటు సభ్యులు కల్పించి మీకు చట్టసభలో అవకాశం కల్పించారు. కాబట్టి మీరు ఏదైతే మాట అన్నారో ఆ మాటకు కట్టుబడి ఉండి ఈరోజు కూటమి నాయకులతో మీరు సంప్రదింపులు చేసి విశాఖ ఉక్కుని ప్రభుత్వ రంగంలో కొనసాగించవలసినటువంటి బాధ్యత ఇవాళ పవన్ కళ్యాణ్ పైన ఉంది. మీకు ఉన్నటువంటి బలంతో ఇవాళ కేంద్రంలో ప్రభుత్వం నడుస్తుంది. ఏదైతే నితీష్ కుమార్కి ఇచ్చినటువంటి నిధులు ఇక్కడ 12,000 కోట్లు ఎత్తే విశాఖ ఉక్కుని మేము లాభాల దశకి తీసుకెళ్లి టర్నరౌండ్కి తీసుకెళ్లి గతంలో ఏ విధంగా లాభాలకు ఇచ్చాం ఎక్స్పెన్స్గా ఆ విధమైనటువంటి స్ఫూర్తిని కార్మిక వర్గం హామీ ఇస్తుంది. మీరు దీన్ని ప్రభుత్వ రంగంలో కొనసాగించడానికి మీరు సిద్ధచిత్తో పనిచేయాలని చెప్పి కూటమి నాయకులకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. సరే, బొలిశెట్టి సత్య ఉద్యమకారుల మీద కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలు ఏ విధంగా చూస్తారు? బొలిశెట్టి సత్యనారాయణ గారు విశాఖపట్నంలో చాలా కాలం నుంచి ఉంటున్న ఆయన, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమం గురించి కూడా తెలిసిన ఆయన ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి అందరూ మాట్లాడుతున్నారు కానీ ఎవరు చేయలేకపోతున్నారని కూడా దాంట్లో మాట్లాడారు. మేము అధికారంలోకి వచ్చాం, మేమే అధికారంలో ఉన్నాం ఇప్పుడు అని కూడా ఆయన చెప్పారు. ఆయన అధికారంలో ఉన్న తర్వాత అధికారాన్ని ఉపయోగించి సింపుల్గా ప్రైవేటీకరణ ఆపొచ్చు. అది వదిలేసి కార్మిక సంఘాలు అమ్ముడుపోయినాయి, కార్మిక నాయకులు అమ్ముడుపోయారు, వాడేదవా ఈడేదవా అని మాట్లాడడం అనేది అత్యంత దారుణమైన విషయం. ఇది సమస్యని పక్కదారి పట్టించేటువంటి దానిలో భాగంగా ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు ఆయన చేశారు. ఆ వ్యాఖ్యల్ని విరమించుకోవాలని చెప్పేసి మేము కార్మిక సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు తక్షణము మీరు సెంట్రల్ నుండి ఏం కోరుతున్నారు? స్టీల్ ప్లాంట్ సజీవంగా ఉండాలి, ప్రధానంగా వర్కింగ్ క్యాపిటల్ ఇచ్చి ఈ స్టీల్ ప్లాంట్ని రక్షించాలి. ప్రైవేటీకరణ ఏంటంటే 50% చేస్తాం, 25% చేస్తామన్న సాకులు చెప్పకుండా ఇమ్మీడియట్గా వర్కింగ్ క్యాపిటల్ మీరు ఇస్తే, లేదా బ్యాంకుల నుండి రుణం తీసుకోవటానికి ఒక కంఫర్ట్ లెటర్ ఇచ్చినా కూడా ఈ స్టీల్ ప్లాంట్ చాలా ప్రాఫిటబుల్గా కండిషన్లకు వెళ్తుంది. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ను ఒప్పించే బాధ్యత ఇప్పుడున్న ప్రభుత్వాలు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుండి ఇచ్చిన మద్దతు మీద ఆధారపడిన ఈ తెలుగుదేశం కానీ జనసేనకి చాలా బాధ్యత ఉందని చెప్పేసి మేము ముఖ్యంగా వాళ్ళకి జస్ట్ అపీల్ చేస్తున్నాం. ఎన్నికలకు ముందు ఇచ్చిన మాట ప్రకారం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కాపాడాల్సిన బాధ్యత వారి మీద ఉన్నదంటున్నారు. ఖచ్చితంగా విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది సెంటిమెంటేనని ఆంధ్ర ప్రజలకు, అది పోరాట సాధించుకున్నదని, ప్రాణత్యాగాలతో సాధించుకున్నదని ఇక్కడ ఉన్న కార్మిక సంఘాల నేతలు చెప్పారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, విశాఖపట్నం నుంచి. గుర్తిస్తున్నారో చంద్రబాబు నాయుడు గారు, ఆయనకు మేము చెప్పేది ఒకటే, వీళ్ళ విశ్వాసాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడొద్దు.
ఎన్నో ప్రాణ త్యాగాలు బలిదానాలతో వచ్చినటువంటి ప్లాంట్ ఇది. సెంటిమెంట్ డెఫినెట్గా ఉంటుంది. మీరు అమరావతిలో కేవలం 29 గ్రామాలు ఖాళీ చేస్తే దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా అమరావతికి అన్యాయం జరిగిపోయింది, అమరావతికి ఇబ్బంది పడిపోతుంది, అమరావతి సెంటిమెంట్నే బలంగా చెప్తున్నారు కదా. మరి 64 గ్రామాలు ఖాళీ చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికం 26,000 ఎకరాలు భూములు ఇచ్చి వీళ్ళందరూ కూడా అనాథలు అయిపోయి వీళ్ళ 8,000 మంది 4 తరాలు వచ్చినా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. వీళ్ళకి సెంటిమెంట్ ఉండదని చెప్పి అడుగుతున్నాం. ఇక్కడ ఉన్నటువంటి మనోభావాలను దెబ్బతీసే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడడం అన్నది కొంచెం అందరికీ కూడా ఇబ్బందికరంగా ఉంది. కేంద్ర మంత్రి ఇక్కడ పర్యటన చేసిన తర్వాత ఈ 2.5 నెలల్లో దశల వారీగా ప్లాంట్ మూసేసే కార్యక్రమం చేపడుతున్నారు. మీరు ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తామని చెప్తున్నారు. ఇమ్మీడియట్గా ఏ అయితే ఆంక్షలు ఉన్నాయో ఆంక్షలన్నీ కూడా ఆపేస్తున్నాం, ట్రాన్స్ఫర్లు చేయట్లేదు, నగరకు పంపించట్లేదు, కాంట్రాక్ట్ లేబర్ని తీయట్లేదు, ఇది పూర్వ వైభవానికి తీసుకొస్తామని చెప్పి మీరు ఎందుకు మాట్లాడట్లేదని చెప్పి మేము అడుగుతున్నాం. మాకు మీ మీద కూడా అనుమానాలు ఉన్నాయి. ఈవేళ ఈ పరిస్థితుల్లో విశాఖపట్నం ప్రైవేటు పరిశ్రమలు బాగా నడుస్తున్నాయి. ఎందుకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి దుస్థితి వచ్చిందంటే దాంట్లో ప్రధానమైన కారణం మీరే. ఎందుకంటే మిగిలిన ముఖ్యమంత్రులతో పాటు ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా చేసి రాష్ట్రానికి చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సొంత గనులు కావాలని మీకు తెలీదా? అనేక మంది రాష్ట్రంలో ఉన్నటువంటి ఇక్కడ ఎంపీలు కేంద్ర మంత్రులుగా చేశారు, మైన్స్ మినిస్టర్లుగా చేశారు, ముఖ్యమంత్రులుగా చేశారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రైవేట్ పరిశ్రమలకు టాటా, ఎస్ఆర్ వీళ్ళందరూ కూడా 150 సంవత్సరాలకు సరిపడే మైన్స్ ఉన్నాయా? మరి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఎందుకు మైన్స్ చేయాలి? ముందు చూపు లేదా మనకి? ఇవాళ దేశవ్యాప్తంగా వరదలు వస్తే 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినటువంటి మోడీ గారు, 10 సంవత్సరాలుగా ప్రధానమంత్రి చేసిన మోడీ గారు, ఆయన రాష్ట్రంలో వరదలు వర్షాలు వస్తే మొసళ్ళు వచ్చి ఇళ్లలో దూరుతున్నాయా? ఇవాళ అమరావతిలో కానీ మిగిలిన ప్రాంతాల్లో కానీ ఎందుకు మనం ముందు చూపుతో చేయలేకపోయాం? మీరు కూడా 14 సంవత్సరాలు సీఎం చేశారు కదా. కాబట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి నాయకులు చేసినటువంటి పతన వ్యవస్థకే ఈ పరిస్థితులు వచ్చాయి తప్ప ఈ ఎవడో కూడా ప్రైవేటు కంపెనీలకి 1,000 కోట్లు అప్పులు ఇచ్చి వాటిని మాఫీ చేసి లక్షల కోట్లు 12 లక్షల కోట్ల రూపాయలు దేశంలో ఉన్నటువంటి పరిశ్రమలకు మీరు మాఫీ చేశారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఎంత మాఫీ చేశారని అడుగుతున్నాం మేము.